హాయ్ అందరికీ, వెల్కమ్ టు అవర్ టుడే స్పెషల్ పాడ్కాస్ట్. టాపిక్ నేమ్ ఆల్రెడీ చూస్తారు కదా, ప్రేయర్ పవర్. ప్రేయర్ అంటే మనకి ఎప్పుడు బోరింగ్ సబ్జెక్ట్ లాగా ఫీల్ అవుతుంది. బట్ వెయిట్, ఇక్కడ నేను చెప్పేది ఎనర్జెటిక్ వర్షన్. ప్రేయర్ అంటే సింప్లీ గాడ్తో చిట్ చాట్. మనం బెస్ట్ ఫ్రెండ్తో ఫోన్లో చాట్ చేస్తాం కదా, అదే స్టైల్లో గాడ్తో చాట్ అంటే ప్రేయర్. డిఫరెన్స్ ఏంటి? గాడ్కి అన్లిమిటెడ్ డేటా ఉంటుంది, నెట్వర్క్ ప్రాబ్లం ఎప్పుడు ఉండదు. ప్రేయర్ అంటే మనం ఫీల్ చేయాల్సిన బర్డెన్ని లైట్గా మారుస్తుంది. మనం ఏదైతే మోయాలనో ఆ భారం అంతటిని తేలిక చేస్తుంది. ఎప్పుడు చేస్తే పవర్ వచ్చింది అంటే డైలీ చేయాలి. డైలీ చేస్తేనే ఆ పవర్ నీకు, ప్రేయర్లో ఉన్న పవర్ నీకు వస్తుంది. బ్రేక్ఫాస్ట్ మిస్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు, కానీ ప్రేయర్ మిస్ అయితే హార్ట్ ఎంటీగా మారిపోతుంది. బైబిల్లో జేమ్స్ 5:16 చెప్తుంది, ద ప్రేయర్ ఆఫ్ ఏ రైచియస్ పర్సన్ ఈజ్ పవర్ఫుల్ అండ్ ఎఫెక్టివ్. అర్థం ఏంటంటే, సిన్సియర్ ప్రేయర్ చేస్తే ఇంపాసిబుల్ కూడా పాసిబుల్ అవుతుంది. ఇట్స్ 100% కరెక్ట్. థింక్ అబౌట్ దిస్. దానియేలు సింహాల గుహలో ఉన్న, సింహాల బోన్లో ఉన్న, ఆయన చేసింది ఏంటి? ప్రేయర్. రిజల్ట్ ఏంటి? లయన్స్ బికేమ్ లైక్ పెట్ క్యాట్స్, రోరింగ్ బికేమ్ మియావ్ సౌండ్. అంటే ప్రేయర్ హ్యాస్ రియల్ పవర్ టు చేంజ్ డేంజరస్ సిచ్యువేషన్స్ అండ్ సేవ్ యూ. ఫ్రెండ్స్, ప్రేయర్లో త్రీ స్టెప్స్ ఉంటాయి. థ్యాంక్స్, గాడ్కి ఆల్రెడీ ఇచ్చిన బ్లెస్సింగ్స్ బట్టి ఆయనకు థ్యాంక్ యూ చెప్పడం. సెకండ్ వన్, ఆస్కింగ్. మన నీడ్స్ని ఆయనకు రిక్వెస్ట్ చేయడం, మన అవసరాలు ఆయనకి తెలియజెప్పడం. థర్డ్ వన్, లిజనింగ్. ఆయన స్వరాన్ని వినటకు మన చెవులు ఓపెన్ చేయడం. ఈ 3 ఉండాలి ప్రార్థనలో, అప్పుడే ఇట్స్ బికమ్ పవర్ఫుల్ ప్రేయర్. ఆయన చేసిన దానికి థ్యాంక్ యూ చెప్పాలి, మనకు అవసరమైనటువంటి ఆయన్ని అడగాలి, ఆయన చెప్పేటివన్నీ వినడానికి మన చెవులు ఓపెన్ చేయాలి. చాలాసార్లు మనం ఫాస్ట్గా చెప్పేసి బాయ్ అని పెట్టేస్తాం. బట్ రిమెంబర్ దిస్, ప్రేయర్ ఈజ్ ఏ 2-way కమ్యూనికేషన్. వాట్సాప్లో 1-sided మెసేజెస్ పంపిస్తూ ఉంటే బోరింగ్ కదా, సేమ్ అలాగే ప్రేయర్ పవర్ అంటే ఓన్లీ మిరాకిల్స్ మాత్రమే కాదు, నీ లైఫ్లో పీస్, నీ లైఫ్లో జాయ్, స్ట్రెంగ్త్, హోప్, ఇవన్నీ కూడా వస్తాయి. ఒక చిన్న ఉదాహరణ చూసాము. పవర్ బ్యాంక్ తీసుకోండి. మన మొబైల్కి బ్యాటరీ లో అయితే పవర్ బ్యాంక్ కనెక్ట్ చేస్తాం. అదే స్టైల్లో మన సోల్ లో అయితే ప్రేయర్ పవర్ బ్యాంక్ కనెక్ట్ అవ్వాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ప్రేయర్ సింపుల్గా, స్ట్రైట్గా, ట్రూగా ఉండాలి. ఆయన మన పదాలను కాదు కానీ మన హృదయాన్ని చూస్తాడు. ఇంగ్లీష్లో, తెలుగులో, లేదంటే సైలెంట్గా ఎట్లయినా ప్రేయర్ చేస్తూ ఆయన వినడానికి రెడీ ఉన్నాడు. గాడ్ లిజన్స్, గాడ్ లిజన్స్, గాడ్ లిజన్స్. కాబట్టి టుడే టేక్అవే ఏంటంటే, ప్రేయర్ ఈజ్ నాట్ ఎ డ్యూటీ, ప్రేయర్ ఇట్స్ ఏ ప్రివిలైజ్ యాజ్ ఎ బిలీవర్. డైలీ కనెక్ట్ అవుదాం, ఆ ప్రేయర్లో ఉన్న పవర్ని ఎక్స్పీరియన్స్ అవుదాం. ఓకే ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్ ఇక్కడే ఎండ్ చేస్తున్నా. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. Until then, keep smiling, keep praying, keep smiling, keep praying, keep shining.